చాలా అయితే నాశనం అయితే చేసేసారనమాట ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే. యుద్ధం తర్వాత ఈ హంపీని 6 నెలలు అయితే దోచుకున్నారనమాట. ఈ 50 రూపీస్ నోట్ మీద రథం అయితే ఉంటది కదా! అది కూడా ఈ టెంపుల్‌లోనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడొచ్చేసి మనము హంపీలో ఉన్న విజయ్ విఠల్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడికి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ బ్యాటరీ కార్‌కైతే. మనకి ఎంట్రన్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటది లోపలికి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి హార్స్ సేల్ చేసే మార్కెట్ అన్నమాట. హార్స్ మార్కెట్ ఇది. ఈ టెంపుల్‌ని మనకి శ్రీకృష్ణ దేవరాయలు అయితే కట్టించారన్నమాట 15థ్ సెంచరీలో. విజయ్ విఠల్ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట హంపీకైతే. మనకి 50 రూపీస్ నోట్ మీద రథం అయితే ఉంటది కదా! అది కూడా ఈ టెంపుల్‌లోనే ఉంటుంది. ఈ విజయ్ విఠల్ టెంపుల్ అనేది మనకి విష్ణుమూర్తి ఆలయం అన్నమాట. మనకి ఈ టెంపుల్ ఇలా ఎందుకయింది అంటే, దక్కన్ సుల్తానేట్స్ యుద్ధం తర్వాత ఈ హంపీని 6 నెలలు అయితే దోచుకున్నారనమాట. ఇంకా ఊహించుకోండి ఇంకెంత సంపద ఇక్కడ ఉన్నిందో. ఇంకా ఈ టెంపుల్‌లో 56 మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఈ పిల్లర్స్ నుంచి మ్యూజిక్ రావాలంటే మనం గంధపు చెక్కలతో అయితే కొట్టాలనమాట. పూర్వంలో అలాగే చేసేవారు. చూస్తున్నారుగా కట్టడం ఎంత పాతగా అయితే అయిపోయిందో. చూస్తున్నారుగా ఇక్కడే మనకి విజయ్ విఠల్ అయితే ఉండేవారనమాట. మీరే చూస్తున్నారుగా చాలా అయితే నాశనం అయితే చేసేసారనమాట ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే. మనకి దేవుణ్ణి ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా అండర్ గ్రౌండ్ లో నుంచి మార్గం అయితే ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ గురించి ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మిస్ అయితే అవ్వకండి.